వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జీవన ప్రమాణాలు అనేక ఇబ్బందులు వస్తాయి. ఎదురు దెబ్బలు తగలొచ్చు. కింద పడ్డాక ఎంత త్వరగా లెగుస్తామన్నది ముఖ్యం. అనుకున్నది సాధించే వరకు పట్టు వదలొద్దన్న రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్. ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు గాను నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చందర్ వినూత్న ఆలోచన. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి విజయవాడలో మంగళవారం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం. సబ్సిడీ డబ్బును తగ్గించి చూపించడానికి తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని ఆరోపించిన సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబురావు. జీవన ప్రమాణంలో అనేక ఇబ్బందులు వస్తాయి. ఎదురు దెబ్బలు తగలొచ్చు. కింద పడ్డాక ఎంత త్వరగా లేస్తామన్నది ముఖ్యం. అనుకున్నది సాధించే వరకు పట్టు వదలొద్దని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. విజయవాడ లబ్బిపేట ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేసిన పాలిటెక్ ఫెస్ట్ కు రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు అధునాతన ఆవిష్కరణలను ఆసక్తిగా తిలకించి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు మన ఐటీఐ పాలిటెక్నిక్లను ఒక స్థాయికి వచ్చాయి. ఇక్కడతో ఆగకూడదు అని చెప్పారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా తయారవ్వాలన్నారు. మార్కెట్ లింకేజ్ అవసరమని హెచ్ఆర్డీ కార్యదర్శితో చెప్పారు. ప్రభుత్వ పాలిటెక్నిక్లలో ఇంత అద్భుతమైన పిల్లలు, ఐడియాలు ఉన్నాయని ఈ రోజు తెలుసుకున్నానని అన్నారు. 2018లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన ఈ పాలిటెక్ ఫెస్ట్. పిల్లలకు వారి ఐడియాలను పంచుకునే అవకాశాలు కల్పించాలి. వారు చేపడుతున్న ప్రాజెక్టులు అందరికీ చూపించాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇది ఇక్కడతో ఆగకూడదు అని అన్నారు. నేను ఈ రోజు చూసిన ఐడియాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈశ్వర్ లక్ష్మి శరణ్య తయారు చేసిన ఆటమిక్ సర్వీసెస్ ఫైర్ డిటెక్షన్ చూశానని తెలిపారు. ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు కూరగాయల మార్కెట్ లాంటి ప్రదేశాల్లో కూరగాయల వ్యర్థాలను జనావాసం ఉండే ప్రదేశాలలో ప్రజలు వేసే వ్యర్థాలు ఎక్కువగా లోడర్ బిన్స్ లో వేయటం వల్ల చెత్త సేకరణ నిత్యం జరుగుతున్నప్పటికీ ఎక్కువ శాతంలో వ్యర్థాలు ఉండటం వల్ల అటువంటి ప్రదేశాల్లో అనారోగ్యకరమైన వాతావరణం కలుగుతున్న తరుణంలో నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ వినూత్న ఆలోచనగా ప్రజలకు ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం కల్పించేందుకు అటువంటి ప్రదేశాల్లో లోడర్ బిన్స్, గార్బేజ్ లోడర్ పాయింట్లకు ఒక ప్రత్యేకమైన ఖాళీ స్థలంలో బహిరంగంగా కనపడకుండా ఉండేందుకు షెడ్ లాంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేసి ఆ లోడర్ బిన్లను ఆ షెడ్ లోపల తరలించేటట్లుగా చర్యలు తీసుకున్నారు. మంగళవారం కమిషనర్ సామమూర్తి రోడ్లో ఏర్పాటు చేసిన గార్బేజ్ వాటర్ పాయింట్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సామమూర్తి రోడ్లో ఒకవైపు రైతు బజార్, మరోవైపు ఇతర వ్యర్థాలు ఎక్కువగా వేసే ప్రదేశం కాబట్టి ప్రయోగాత్మకంగా ఈ సర్కిల్లో గార్బేజ్ లోడర్ పాయింట్ గా గుర్తించి ఒక ఖాళీ స్థలంలో బహిరంగంగా వ్యర్థాలు వేసే లోడర్ బిన్స్ కనిపించకుండా షెడ్డు లోపల లోడర్ బిన్స్ ను ఏర్పాటు చేసి ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేటట్లుగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
షెడ్ లోపల లోడర్ బిన్స్ పెట్టడం వల్ల బహిరంగంగా వ్యర్థాలు ఉండవని, చెత్త వాహనం వచ్చినప్పుడు లోడర్ బిన్ల నుంచి వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించి ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు ఒక ప్రయోగాత్మకమైన చర్యలు తీసుకున్నామని చెప్పారు. వీటి కార్యాచరణ సక్రమంగా ఉన్నచో ప్రతి సర్కిల్ ఇటువంటి గార్బేజ్ లోడర్ పాయింట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. తదుపరి ఎక్సెల్ ప్లాంట్ పర్యటించి ఆవుల కోసం నిర్మాణం చేసిన క్యాటిల్ షెడ్ను పరిశీలించారు. రోడ్లపైన ఆవులు ఉండకుండా చర్యలు తీసుకోవాలని, ఎప్పుడైనా ఆవులు బహిరంగంగా కనబడినచో వాటిని కాటన్ షెడ్కు తీసుకొచ్చి యజమానులకు భారీ యజమాని విధించేటట్లుగా చర్యలు తీసుకోవాలని వెటనరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డికి తెలిపారు. తదుపరి హుక్ లోడర్ వెహికల్ పనితీరును పరిశీలించారు. రానున్న రోజుల్లో వ్యర్థాల సేకరణ మరియు రవాణా పటిష్టంగా జరిగేందుకు ఆ వాహనాన్ని త్వరితగతిన వాడేటట్లుగా చర్యలు తీసుకోవాలి. మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్ను పరిశీలించి ప్రతిరోజు పొడి చెత్తను వేరు చేసి పని ఖచ్చితంగా జరిగేటట్లుగా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లో వ్యర్థాలు తీసుకొచ్చే డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మరుగుదొడ్లను పరిశీలించారు. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా వాటి నిర్వహణ కూడా సరిగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో అడిషనల్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్, సూపరింటెండింగ్ ఇంజనీర్ పి సత్యకుమారి, మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, ఇన్ఛార్జ్ వెహికల్ డిపో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏస్పాదు, ఇతర శానిటరీ మరియు ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి విజయవాడలో మంగళవారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బాబురావు ఏపీఆర్సీ చైర్మన్ కు వినతి పత్రాన్ని ఇచ్చి అభ్యంతరాలను తెలిపారు. టారిఫ్ పెంచడం లేదు కానీ వివిధ రూపాల్లో బిల్లు పెరిగిపోతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ డబ్బును తగ్గించి చూపించడానికి తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని ఆరోపించారు. ఈ ఒప్పందం వల్ల ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత శ్వేతపత్రం విడుదల చేసిన దాంట్లోనే సంవత్సరానికి దీని వలన 1,08,772 కోట్ల రూపాయలు ఈ ఒప్పందం వల్ల భారం పడుతుందని మేము చెప్పలా, స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అది ఇంటర్ ట్రాన్స్మిషన్ ఛార్జీలు కానీ లేదు ఇతర రకాలైనటువంటి ₹2.49 టారిఫ్ వాళ్ళు నిర్ణయించిన ప్రకారం అంటే 1,08,772 అలాగే 72,000 కోట్ల 72,022 కోట్లు మొత్తం ఈ సంవత్సరం కానీ 4 ఏళ్లలో కానీ సెకీ ఒప్పందం ద్వారా కానీ 1,80,772 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడబోతా ఉంది. ఇప్పుడు పడింది 1,80,772 కోట్లు. దీన్ని మేమేదో మా లెక్కలు చెప్పట్లా, ముఖ్యమంత్రి గారు విడుదల చేసిన శ్వేతపత్రం అలాగే ఇప్పుడు ఈఆర్సీలు అనేక సందర్భాల్లో ఇచ్చిన ఆదేశాల ప్రకారమే ఈ భారం చెప్తున్నాం. మొదటిది 2014-19 ట్రూ అప్ ఛార్జీలు ఇప్పుడు కూడా వసూలు చేస్తున్నారు. 30/36 ఇప్పటికి 30 నెలలు వసూలు చేశారు. కుప్పంలో జననాయకుడు కేంద్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. జననాయకుడు కేంద్ర పనితీరును సీఎం పరిశీలించారు. జననాయకుడు కేంద్రం ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్టుగా కుప్పంలో అమలు చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ ఆయన కుప్పం టీడీపీ కార్యాలయానికి వచ్చారు. జననాయకుడు కేంద్రాన్ని ప్రారంభించారు. కుప్పం ప్రజలు తమ సమస్యలపై జననాయకుడు కేంద్రంలో వినతి పత్రాలు అందించవచ్చు. ఈ కేంద్రంలోని సిబ్బంది ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటిని ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఆ సమస్యలు పరిష్కారం అయ్యాక ఆ వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తారు. నేడు ఈ జననాయకుడు కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు పనితీరును పరిశీలించారు. జననాయకుడు కేంద్రం ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్టుగా కుప్పంలో అమలు చేస్తున్నారు. దీని పనితీరు ఆధారంగా త్వరలో రాష్ట్ర వ్యాప్తం చేయనున్నారు.
కమిషనరేట్ పరిధిలో యువత మాదక ద్రవ్యాలను పూర్తిగా నివారించడానికి అనేక చర్యలు తీసుకున్నామని పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. మంగళవారం ఇటీవల సినీ హీరో ప్రభాస్ మాదక ద్రవ్యాల అనర్థాలపై చేసిన వీడియోను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. అన్ని రంగాల్లో ఉన్న ప్రముఖులు కూడా డ్రగ్స్ నివారణపై యువతకు అవగాహన కలిగించడం శుభ పరిణామం అని అన్నారు. లైఫ్ లో మనకి బోల్డెన్ ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి, కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనుషులు, మన కోసం బ్రతికే మన వాళ్ళు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరం డార్లింగ్స్. సే నో టు డ్రగ్స్ టుడే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ కి బానిసలైతే ఈరోజు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి. ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని వామపక్షాల నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిత్యావసరాల ధరలు పెరిగి ప్రజలు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారని, మరలా వారిపై విద్యుత్ భారాలు మోపాలనుకోవడం దారుణమని అన్నారు. 2025-26 ఏప్రిల్ టారిఫ్ ప్రతిపాదనలపై విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ విచారణ విజయవాడ బందర్ రోడ్లోని A1 కన్వెన్షన్లో జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగే ప్రతి చోట వామపక్షాలుగా నిరసన తెలియజేస్తామని ప్రకటించాయి. ఈ మేరకు ఏపీఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్న A1 కన్వెన్షన్ వద్ద వామపక్షాల నేతలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు పెంచకుండా తగ్గిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 2 నెలల్లోనే 17,000 కోట్ల రూపాయలు ప్రజలపై భారం వేయటం దుర్మార్గమని, వెంటనే పెంచిన ఛార్జీలను ఉపసంహరించుకోవాలన్నారు. పెంచబోమని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది, ద్రోహం చేసింది. గత ప్రభుత్వంలో బాధుడు అన్నారు, ఆ బాధుడినే ఇంకా స్పీడ్గా కూటమి ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. 6 నెలల కాలంలోనే 15,500 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల పేరుతో భారం వేశారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మొత్తాన్ని అదానీకి కట్టబెడతా ఉన్నారు. అటు మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఎవరిచ్చారు ఈ హక్కు? ఇవాళ ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వారు మరి ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తూ ఉన్నారు. కానీ మాకు అర్థం కాదు ఏమంటే, ఏనాడు కూడా ప్రజాభిప్రాయం ప్రకారం వారు ఏ ఒక్క చర్య కూడా చేపట్టడం లేదు. నేను సూటిగా అడుగుతా ఉన్న ఏపీఆర్సీని, ఈ రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు బిగించమని చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు ఏమైనా అడిగారా? పట్టణ ప్రాంతాల్లో వాళ్ళు అడిగారా? లేదంటే విజయవాడ నగరంలో ఎవరైనా అడిగారా? ఇవాళ ఎవరి అభిప్రాయం మీరు తీసుకొని స్మార్ట్ మీటర్ల పైన 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి అనుమతిస్తూ ఉన్నారు? దానికి ఖచ్చితంగా సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం మాట తప్పింది. ఎన్నికలకు ముందు ఒక మాట, ఇప్పుడు ఒక మాట. ఆ రోజు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పని ఈ 6 నెలల్లోనే ట్రూ అప్ ఛార్జీల పేరుతో, బిఎల్ అడ్జస్ట్మెంట్ పేరుతో, సర్వీస్ ఛార్జీల పేరుతో 16,000 కోట్ల రూపాయల అదనపు భారం పడింది. దాదాపు ఈ 3 నెలల్లోనే వినియోగదారుల మీద, గృహ వినియోగదారుల మీద రెట్టింపు భారం పడింది. అది చాలక ఇప్పుడు 24-25 సంవత్సరానికి 5,900 కోట్ల రూపాయలు లోటు చూపిస్తున్నది. ఈ లోటుని ప్రభుత్వం భరిస్తుందో లేదో చెప్పలేదు. ప్రభుత్వం భరించకపోతే రాబోయే రోజుల్లో ఈ 5,900 కోట్లు కూడా వచ్చే సంవత్సరానికి వినియోగదారుల మీద పడుతుంది. అంటే ఒక రకమైన లోపాయికారి వ్యవహారం నడుపుతా ఉన్నది. చెప్పిన మాటకి ఈరోజు చేస్తున్న పనికి సంబంధం లేదు. గత ప్రభుత్వం మీద నెడుతున్నారు. నందిగామ జాతీయ రహదారి పక్కన పొలాల్లో గంజాయితో ఉన్న కారును మంగళవారం దుండగులు వదిలి వెళ్లారు. కారులో సుమారు 120 కేజీల గంజాయి ఏజెన్సీ ప్రాంతం నుంచి నిందితులు మహారాష్ట్రకు తరలిస్తున్నారని ఏసీపీ తిలక్ చెప్పారు. అనంతరం ఆ కారును సీజ్ చేసి నందిగామ పిఎస్కు తరలించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని ఏసీపీ వెల్లడించారు. ఎన్నో దశాబ్దాల నుండి ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్న సొమ్మును గత ప్రభుత్వం పూర్తిగా దుర్వినియోగం చేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షల మంది ఉద్యోగులు నేడు అనేక ఇబ్బందులు గురవుతున్నారని ఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల పెన్షనర్ల ప్రయోజనాల కోసం కృషి చేస్తున్నానని హామీ ఇచ్చారు. ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నూతనంగా నియమితులై బాధ్యతలు చేపట్టిన ఆలపర్తి విద్యాసాగర్ ను ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. గాంధీనగర్లోని ఎన్జీఓ హోంలో ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
విద్యాసాగర్ అభినందన సభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ 4 లక్షల మందికి పైగా ఉన్న పెన్షనర్లు వారి సమస్యలను తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేయటం జరుగుతుందని పేర్కొన్నారు. గత కొన్ని దశాబ్దాల నుండి ఎన్జీఓ సంఘం ఉద్యోగుల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమాలను ముందుండి నడిపించిన ఘనత ఉందని, వారు చూపిన బాటలో పైనుంచి ఉద్యోగుల కోసం పోరాటం చేయడం జరుగుతుందని చెప్పారు. ఉద్యోగుల, పెన్షనర్ల ప్రయోజనాల కోసం చేయడంతో పాటు హెల్త్ కార్డులు, డిఏ బకాయిలు సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని చెప్పారు. దశల వారీగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం పనిచేయాలని కోరారు. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులతో పాటు రాష్ట్ర నలుమూల నుంచి అధ్యక్ష కార్యదర్శులు, పెన్షనర్స్ అందరూ కూడా విద్యాసాగర్ జనరల్ సెక్రటరీ 31/12/2024 ఎన్నిక కావడం, నేను అధ్యక్షునిగా మా ఇద్దరిని ఆశీర్వదించడానికి, మమ్మల్ని సన్మానించుకునేదానికి ఈ మీటింగ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సాగర్ గారిని మమ్మల్ని ఆశీర్వదిస్తూ సన్మానిస్తూ వాళ్ళ డిమాండ్లు చెప్పడం జరిగింది. వాళ్ళకు 3 డిమాండ్లు మెయిన్ ఉన్నాయన్నారు. క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 70 సంవత్సరాలకు గతంలో 10% ఉండేదాన్ని 7% గత ప్రభుత్వం తగ్గించడం జరిగింది. అదేవిధంగా క్వాంటమ్ ఆఫ్ పెన్షన్లో 75 వయసు ఉండే సర్వీస్ వాళ్ళకి 15% దానికి 12% జరిగింది. దాదాపు అక్కడ 3 ఇక్కడ 3 6% నష్టపోవడం గత ప్రభుత్వం చేసింది. మరి ఈ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు గతంలో 75% 70 ఇయర్స్కు ఇవ్వడం జరిగింది, 12% 15%. అది గత ప్రభుత్వం తీసేయడం జరిగింది. మరి దాన్ని పునరుద్ధరించాలనే కోరికగా వాళ్ళు కోరడం జరిగింది. ఎన్జీఓస్ అసోసియేషన్ రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శిగా నేను ఎన్నికైన సందర్భంగా విద్యాసాగర్ మీద ఉన్న అభిమానంతో, సంఘం మీద ఉన్న దీనితో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్స్ అందరూ పెద్ద ఎత్తున తరలి రావటం, స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇవాళ అటు అన్న శివారెడ్డి గారికి, కొత్తగా నూతన బాధ్యతలు స్వీకరించిన నాకు, పెద్దలందరూ 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు ఉన్నవారు కూడా అభిమానంతో ఇక్కడికి వచ్చి ఆశీస్సులు అందించినందుకు పెన్షనర్స్ అందరికీ, రాష్ట్ర ప్రభుత్వంలోని పెన్షనర్స్ అందరికీ, స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వర వారికి, కార్యదర్శి ప్రభుదాస్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మున్ముందు కూడా అనేక సార్లు పెన్షనర్లు వాళ్ళకు సంబంధించిన విషయాల్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. తన వికలాంగుడైన కుమారుడిని కోడలు, ఆమె ప్రియుడు కలిసి హతమార్చారని, సత్యనారాయణపురం పోలీసుల సహకారంతో కేసును తప్పుదోవ పట్టించారని ఒక మహిళ ఆరోపించింది. తన కోడలు, ఆమె ప్రియుడి నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని ఆమె పోలీస్ కమిషనర్ను కోరింది. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిధానపు వసుంధర తన కుమారుడి మృతికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. సత్యనారాయణపురం రైల్వే క్వార్టర్స్ లో తన కుమారుడు నిధానపు సాయి కుమార్ తన భార్య శ్యామలతో కలిసి జీవనం సాగిస్తున్నారని చెప్పారు. సాయి కుమార్ రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నారని, అయితే నవంబర్ 17న సాయి కుమార్ ఊపిరాడక మృతి చెందాడని ఆయన భార్య శ్యామల తమకు సమాచారం ఇచ్చిందన్నారు. కుమారుడి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. దీంతో అనుమానాస్పద మృతిగా సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారని తెలిపారు. అయితే తన కోడలు, ఆమె ప్రియుడు సౌలం స్కైలాబ్ ను పోలీసులు ఏ విధమైన విచారణ చేయకుండానే వదిలేశారని, ఫోన్లు కూడా ఆమెకు ఇచ్చేశారని తల్లి ఆరోపించింది. ఆ ఫోన్లో కాల్ రికార్డింగ్స్, వీడియోలు ఉన్నాయని, ఆ ఫోన్ నిందితురాలికి ఏ విధంగా ఇస్తారని సాయి కుమార్ తల్లి ప్రశ్నించింది. భార్య, ఆమె ప్రియుడి నుంచి తనకు ప్రాణహాని ఉందని పలుసార్లు తన కుమారుడు తనకు చెప్పాడని, భార్య, ప్రియుడు సౌలం స్కాలప్తో తన కుమారుడిపై ఒకసారి దాడికి కూడా చేశారని, సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో తన కుమారుడి దాడి ఘటనపై ఫిర్యాదు కూడా చేయటం జరిగిందన్నారు. తన కుమారుడి శవ పంచనామా రిపోర్ట్లో సాక్షి ఉన్నాడని రాశారు తప్ప ఆ సాక్షి పేరు రాయలేదని, సాక్షి ఇంటి అడ్రస్ కూడా పోలీసులు తప్పుగా నమోదు చేశారని, ఇదేమని ప్రశ్నించిన తమపై ఎదురు కేసులు పెడతామని బెదిరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు ఈ కేసును తప్పుదోవ పట్టించి నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించింది. సత్యనారాయణపురం పోలీసులు విచారణపై తమకు నమ్మకం లేదని పోలీస్ కమిషనర్ స్పందించి తమకు న్యాయం చేయాలని ఆమె కోరింది. నవంబర్ నెలలో 17వ తారీఖున మా అబ్బాయి పేరు ఎన్ సాయి కుమార్ అండి, నిదానపు సాయి కుమార్. వాళ్ళ భార్య పేరు నిదానపు శ్యామల. అయితే మా అబ్బాయి రైల్వేలో చేస్తాడండి జాబు. 17వ తారీఖున చనిపోయాడని మాకు కబురు వచ్చిందండి. మా అమ్మాయికి ఫోన్ చేశారు. ఫోన్ చేసి 2:30కి ఊపిరి ఆడతలేదని చెప్పని మా మనవరాలు చెప్పిందండి.
తర్వాత మాకు 5కి మళ్ళీ ఫోన్ చేశారండి. ఫోన్ చేసి చచ్చిపోయాడని చెప్పని తెలియని కూడా తెలియదు. మేము బయలుదేరి వచ్చేస్తున్నామండి. మా చిన్న అబ్బాయి 6ంటికి వెళ్ళే వారికి చూసేవరకు బెగ తీసుకుని బాబు శవం బెగ తీసుకుని ఉందండి. మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాము అండి. తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత కోర్టు కేసులు అయినాయండి. స్కైలాబ్ అన్న అతనితో ఈ అమ్మాయి అక్రమ సంబంధం పెట్టుకుందండి. ఆ అబ్బాయి విషయంలో గొడవలు అయ్యి కాపురానికి వచ్చి 2 సంవత్సరం ఉందండి. మళ్ళీ అమ్మటే వెళ్ళిపోయిందండి. క్వార్టర్స్లో ఉంటారు అతను ఖాళీ చేయించి పంపింగ్లోనే ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయి కోర్టుకి వేసిందండి. ఏంటండి కోర్టుకి వేసిన కాగితాలు కూడా ఉండేయండి నా దగ్గర. ఆ అబ్బాయి వల్ల ఆ అబ్బాయిను నా కాళ్ళు నాకు చంపేశారు. నా కొడుకుని హింసించి బాధతోటి అవతల వ్యక్తి వచ్చాడమ్మా, అతని వల్ల నాకు ప్రాణభయం ఉంది, ఎవిడెన్స్ ఉంది నా దగ్గర ఏంటి, ప్రాణభయం ఉంది, నన్ను చంపేస్తారని చెప్పానని అన్నాడండి. నేను పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను. ఫోన్లు కూడాను తీసుకుని వెళ్ళిపోయిందండి. ఆ అమ్మాయి ఫోన్లు ఇచ్చేశారు. నేను వెళ్తే నన్ను అసలు పట్టించుకోలేదు సార్. పోలీసులు కూడా మామూలుగా నేను విన్నపం చేసుకున్నాను, పోలీసులు న్యాయం చేస్తారని నేను అనుకున్నాను సార్. ఫోన్లు తీసుకెళ్ళిపోయింది. ఎవిడెన్స్ మొత్తం ఫోన్లోనే ఉండేది సార్. ఎవిడెన్స్ మొత్తం ఆ అమ్మాయి నన్ను కొట్టి ఇంట్లో నుంచి ఎలగొట్టేసింది సార్. కొట్టి ఎలగొట్టేసిన తర్వాత మా అబ్బాయిని చంపేశారు సార్. హింసించి 2:30కి మెలకు రాలేదని చెప్పాను, ఊపిరాడతలేదని అన్నారు. కానీ మాకు ఫోన్ బాల్య వివాహ రహిత భారత్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయవలసిన అవసరం ఉందని, సమిష్టి కృషితో బాల్య వివాహాలను అరికట్టాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా అన్నారు. బాల్య వివాహాలను అడ్డుకునేందుకు చేసిన చట్టాలు, ప్రవేశపెట్టిన కార్యక్రమాలు, విధానాల పటిష్ట అమల్లో మహిళల అభివృద్ధి, విద్య, వైద్య, ఆరోగ్యం, పోలీస్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. బాలల విద్య, ఆర్థిక సాధకతపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అన్నారు. మంగళవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీ షా అధ్యక్షతన బాల్య వివాహరహిత భారత్ ప్రచార కార్యక్రమం అమల్లో భాగంగా బాల్య వివాహాల నిషేధ అధికారుల జిల్లా స్థాయి సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బాల్య వివాహం అనేది ఓ సాంఘిక దురాచారం అని, అది బాలికలను విద్య, ఆరోగ్యం, అభివృద్ధికి ఆటంకం కలిగించడమే కాకుండా వారి కలలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుందని వివరించారు. అందువల్ల సమాజంలోని ప్రతి ఒక్కరూ బాల్య వివాహాలకు వ్యతిరేకంగా వీలైనంత మేర ప్రయత్నం చేయాలన్నారు. బాల్య వివాహాల వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే అనారోగ్య సమస్యలతో పాటు ఇతర దుష్పరిణామాలపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, ఇందులో స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలన్నారు. బాల్య వివాహాలను నివారించేందుకు విద్య అనేది కీలకమని, విద్యతో పాటు సాధికారత కల్పించడం ద్వారా పేదరికాన్ని, తద్వారా బాల్య వివాహాలు వంటి సాంఘిక దురాచారాలను దూరం చేయవచ్చునని పేర్కొన్నారు. చాలా మంచి విషయం. దీంట్లో ఇప్పుడే పీపీటీలో మనం చూసినట్టు పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే చాలా ఇంకా గ్యాప్స్ ఉన్నాయి మన జిల్లాలో. కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం చాలా ఇంపార్టెంట్. దీంట్లో ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్, అలాగే చైల్డ్ మ్యారేజ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, బై డెఫినేషన్ ఎవరీ ఆఫీసర్ ఫ్రమ్ ది ఫీల్డ్ లెవెల్ టు ది డిస్ట్రిక్ట్ లెవెల్ ఆర్ చైల్డ్ మ్యారేజ్ ప్రివెన్షన్ ఆఫీసర్. సో మీ రోల్ ఇప్పుడు ఏదైతే ప్రతిలో మనం ఇప్పుడు చదువుకున్నాము అన్ని రకాలుగా ప్రయత్నిస్తాను, అది చాలా ఇంపార్టెంట్. అది మీకు డైరెక్ట్గా వచ్చి కంప్లైంట్ పెట్టాల్సిన అవసరం లేదు. సో ద మూమెంట్ యూ గెట్ సమ్ డౌట్స్ ఆల్సో, ద మూమెంట్ యూ సీ సమ్వేర్ ఇలా జరుగుతూ ఉందంటే దాన్ని కంపల్సరీగా అడ్రస్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి రోల్ ఆఫ్ ఎవరీ వన్ స్టార్టింగ్ ఫ్రమ్ విలేజ్ లెవెల్ ఆఫీసర్ నుంచి డిస్టిక్ వరకు చాలా ఇంపార్టెంట్. సో ఇది ఒక దిస్ ఇస్ సోషల్ ఇష్యూ దట్ వీ నీడ్ టు అడ్రస్, బీయింగ్ ఎడ్యుకేటెడ్ సొసైటీ అనేది మెయిన్ కాన్సెప్ట్. దీనికి దేశ స్థాయిలో కూడా ఒక క్యాంపెయిన్ లాగా తీసుకోవడం చాలా మంచి పరిణామము. సో దీన్ని మనం అదే రకంగా ఇంప్లిమెంట్ చేస్తూ, సో వెరీ డిస్హార్టనింగ్ టు నో దట్ సౌత్ ఇండియాలో, ఆంధ్రలో ఎక్కువ ఉన్నాయి బాల్య వివాహాలు. సో అలా చూసుకుంటే వెన్ ఎకనామికలీ వీఆర్ ట్రయింగ్, వీఆర్ hoping to grow in much faster rates. We should also see that the social angles are taken care, so that the healthy society should be there. So ee nepatyamlo education is the one solution that will help us to overcome this problem. Along with education, awareness creation. Ippudu ఆ ఏజ్లో పిల్లలకి నార్మల్గా డిసిషన్ మేకింగ్కి అంత ఫ్రీడమ్ కూడా పెద్ద, ఈవెన్ బాయ్స్ కూడా గర్ల్స్ కూడా ఎవరు పేరెంట్స్. సో పేరెంట్స్ చెప్తే అది వినాలి. సో పేరెంట్స్ దేనికి బాల్య వివాహాలు చేస్తుంటారంటే, సో ఇఫ్ యు సీ మెయిన్లీ బికాస్ ఆఫ్ ద సొసైటీ ప్రెజర్ కావచ్చు, లేదా ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ కావచ్చు,
లేక ఆపర్చునిటీస్ కూడా కావు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జీవన ప్రమాణాలు అనేక ఇబ్బందులు వస్తాయి, ఎదురు దెబ్బలు తగలొచ్చు, కింద పడ్డాక ఎంత త్వరగా లెగుస్తామన్నది ముఖ్యం. అనుకున్నది సాధించే వరకు పట్టు వదలొద్దన్న రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్. ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు గాను నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చందర్ వినూత్న ఆలోచన. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి విజయవాడలో మంగళవారం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం. సబ్సిడీ డబ్బును తగ్గించి చూపించడానికి తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని ఆరోపించిన సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబురావు. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.